తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, బహుళపక్ష అష్టమిని ప్రతి నెల కూడా కళాష్టమిగా చేసుకుంటూ ఉంటాము. రకరకాల కష్టాల నుంచి బయటపడడానికి కూడా ఈ అష్టమి తిథి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది వింటూ ఉన్నాము. మరి ఈసారి ఎప్పుడు మొదలవుతోంది అష్టమి? ఎట్లా ఆ అష్టమిని వినియోగించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? ఒకసారి చెప్తారా? తప్పకుండా పద్మిని. ఈసారి అష్టమి బుధవారం సాయంత్రమే మొదలవుతుంది. 8:54 నుంచి గురువారం సాయంత్రం వరకు ఉంటుంది. అయితే చాలా మంది అష్టమి రాత్రిని కూడా చాలా పవర్ఫుల్ గా మనం భావిస్తాం. బుధవారంతో కలిసి వచ్చిన అష్టమి అశ్విని నక్షత్రం కూడా వచ్చింది. అయితే ఆ రోజు రాత్రిపూట పూజ చేస్తే కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. దుర్గాష్టమి దుర్గాదేవిని పూజిస్తే, అలాగే కాలాష్టమి అంటాం, కాలభైరవుడిని పూజిస్తే, కాలభైరవాష్టవం చదువుకుంటే, ఎందుకంటే కాలానికి అధిపతి కాలభైరవుడే. ఈ కాలాన్ని ఆయన మనకి అనుగుణంగా మార్చగలిగే శక్తి కాలభైరవుడికే ఉంది. కాలానికి ఆధిపత్యం ఇచ్చింది గురుదేవుడే అన్నమాట. కాలభైరవుడిని చూసుకోమని. ఆయన ఎవరో కాదు, ఈశ్వరుడి యొక్క రూపమే అని మనం చెప్పుకుంటాం. అయితే గురువారం వరకు ఉంది కాబట్టి మీరు బుధవారం గాని గురువారం గాని అమ్మవారికి చక్కగా కూష్మాండ దీపం పెట్టుకోవచ్చు. బుధవారం రాత్రి నుంచే పెట్టుకోవచ్చు. మీరు గురువారం వరకు వెలుగుతుంది కూడా. అది గుమ్మం బయట పెట్టుకుంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోతాయి. మంచి గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ 2 ముక్కలుగా చేసి దానిలోని గుజ్జంతా తీసేసి గుమ్మం బయట ఆ రోజు రాత్రి గనక దీపం వెలిగించుకుంటే, ఇస్తర్లో మీరు కొద్దిగా ఏదైనా నిలబడటానికి, గుమ్మడికాయ నిలబడితే పర్వాలేదు, లేదా నిలబడటానికి కొద్దిగా బియ్యం పోసుకోవచ్చు, నవధాన్యాలు పోసుకోవచ్చు. వేసి అందులో నల్ల నువ్వులు గాని లేదా ఆవ నూనె గాని, నల్ల నువ్వుల నూనె, ఆవ నూనె గాని నల్ల నువ్వుల నూనె గాని వేసి దీపం వెలిగించుకోండి. చిన్నవైనా తెచ్చుకోవచ్చు అక్క. చిన్నవి కూడా తెచ్చుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఇది చండీ హోమం చేసిన ఫలితం. చండీ మాతకి చేసినట్టుగా అన్నమాట. కూష్మాండదేవి శాంతిస్తుంది. అద్భుతం. కూష్మాండదేవి మనని అనుగ్రహిస్తుంది అన్నమాట. ఎన్ని ఒత్తులు వేసి పెట్టమంటారు? 2 ఒత్తులు కలిపి వేసుకోవచ్చు. 2 ఏక ఒత్తి ఎప్పుడు పెట్టకూడదు. 2 వేసి పెట్టుకోవాలి. అందులో పసుపు రాసి బయట గంధము కుంకుమ బొట్టు పెట్టి చేయొచ్చు. ఇక ఆ రోజు రాత్రి మీరు ఏమైనా నరదృష్టి దోషాలున్నా గుమ్మడికాయ పగలగొట్టుకోవచ్చు. అవునా? అంటే ఇలా దిష్టి తీసేసి అక్కడే పగలగొట్టేయమంటారా? ఇంటి ముందే పగలగొట్టేయచ్చు. అది బుధవారం రాత్రి చేయమంటారా? రాత్రి 10 ఆ సమయంలో చేస్తే మంచిది. ఆ సమయంలో తర్వాత కాలు చేతులు కడుక్కొని కళ్ళు చెవులు తుడుచుకొని అప్పుడు పడుకోవచ్చు. వీలైతే స్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయండి. దిష్టి తీసేసిన తర్వాత అలా. ఆడవాళ్ళు మాత్రం గుమ్మడికాయ పగలగొట్టకూడదు, మగవాళ్ళు మాత్రమే పగలగొట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుమ్మడికాయ లేదు అనుకోరా పద్మిని, గుమ్మడికాయ మాకు అంటే కొబ్బరికాయకు కూడా అంత శక్తి ఉంటుంది. నారికేలం కూడా. దాని మీద కర్పూరం వేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి పగలగొట్టుకోవచ్చు. దిష్టి తీయొచ్చు. ఇక ఆ రోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజిస్తే చాలా మంచిది. గురువారం గాని బుధవారం సాయంత్రం గాని, గురువారం పొద్దున కూడా మీరు పసుపు కొమ్ములతో చేస్తే చాలా మంచిది. అంటే బుధవారం రాత్రి చేసేవి చెప్పాను. గురువారం ఏం చేయాలో చెప్తున్నాను ఇప్పుడు. పసుపు కొమ్ములతో చక్కగా అమ్మవారి ఆరాధన చేయండి. ఒక 8 పసుపు కొమ్ములు తీసుకోండి. వేల నామాలున్న అమ్మవారికి, అమ్మా మీ పేరేంటి అంటే శ్రీ అని చెప్తుందంట. అవునా? అందుకే శ్రీమాత్రే నమః. ఆ తల్లికి మనము శ్రీమాత్రే నమః అని చెప్తున్నాం అనమాట. ఇక పవర్ఫుల్ నామాల్ని నేను చెప్తాను ఇప్పుడు. అయితే శ్రీమాత్రే నమః అనే మంత్రంతో మొదలుపెట్టి శ్రీ లలితా సహస్రనామంలోని అనేక విద్యల్లో ఏ విద్యనైతే మనం పారాయణం చేస్తున్నామో ఆ యొక్క విద్యా నామాలకు ముందు మరియు చివర శ్రీమాత్రే నమః అని కలిపి పలకటమే సంపూటీకరణము. ఇప్పుడు నేను చెప్పే 8 నామాల్లో శ్రీమాత్రే నమః అని కలిపి, ఆ నామం కలిపి మళ్ళీ శ్రీమాత్రే నమః అనాలన్నమాట. ఈ పారాయణాన్ని అందరూ చేసుకోవచ్చు మరియు ఎటువంటి నియమాలు లేవు. ఆధ్యాత్మిక దృష్టిలో ఎన్నిసార్లు చేయాలి మరియు ఎన్ని రోజులు చేయాలి అనే ప్రశ్నలే తప్పు. అంటే ఇది నేను అష్టమికి అని చెప్పాను. ప్రతి అష్టమికి చేసుకోవచ్చు, ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు అనమాట. దైవారాధనలో మనము చేయాల్సినంత చేయలేము, కానీ మనకి అమ్మవారు ఒకటి ఇస్తుంది అని అంటే దాన్ని పట్టుకోవడం ముఖ్యం. అయితే ఇప్పుడు ఆ మంత్రాలని చెప్తాను. 8 నామాలక? 8 నామాలు.
శ్రీమాత్రే నమః భవదావ సుధావృష్టి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః పాపారణ్యధవనాల శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః దౌర్భాగ్య తులావాతుల శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః జరాధ్వాంత రవిప్రభ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః భాగ్యాబ్ధిచంద్రికా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః భక్త చిత్త కేకి ఘనాఘన శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః రోగపర్వత దంబోలి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః మృత్యుధారు కుటారిక శ్రీమాత్రే నమః. ఈ 8 నామాలు చదివి శ్రీమాత్రే నమః అని అటు ముగించాలి. ఇటు కూడా చక్కగా జటలాగా అల్లుతున్నారు, మధ్యలో నామాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః అని Right. ముగించాలి. Right అక్క. ఇలా ఈ 8 నామాలు కూడా అత్యంత శక్తివంతమైంది లలితా సహస్రనామంలో. దీని సంపూర్ణీకరణ శ్రీమాత్రే నమఃతో కలిపి శ్రీమాత్రే నమఃతో ముగించాలి. ఓకే, అద్భుతం అక్క. అలా ఒక్కసారి చేయమంటారా? ఇన్ని సెట్స్ అని ఏమైనా చెయ్యాలా? అలా మనము Hmm. 8 నామాలు కాబట్టి Hmm. 8 into 8 టైమ్స్ చేసుకోవచ్చు. ఉమ్, సెట్ Hmm. 8 into 8 టైమ్స్ చేసుకోవచ్చు. రైట్. 8 సార్లు చేసుకుంటే మంచిది. మంచి ఫలితం వస్తుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ అష్టమి తిథుల్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఫలితం కూడా చాలా ఉత్కృష్టం చాలా. అసలు. అంటే చాలా మంది అంటారు ఉమ్, చాలా నాకు అంతటి పూజలు చేసినా గానీ అమ్మవారి అనుగ్రహం దొరకట్లేదు, ఉమ్, ఏంటో ఈ దారిద్రం నన్ను వదలట్లేదు, ఏంటో ఈ దౌర్భాగ్యం నన్ను వదలట్లేదు ఆ. అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఉమ్, అలాంటి మాటల్ని తిప్పి కొట్టేస్తుంది అమ్మ. ఉమ్. ఎలా అంటే ఏదైనా బాధ వస్తే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది ఎవరు? అమ్మవారు కన్న అమ్మే. తల్లి. ఉమ్, అమ్మ అమ్మ అవును. అమ్మ ఉంది, అమ్మ ఉంది, అమ్మ ఉంది అనుకుంటే మన పక్కనే ఉంటుంది. ఉమ్, ఈ నామాలు చదవటం వల్ల అమ్మ సంతృష్టి చెందుతుంది. Right. ఆవిడకి ఎంతో ఇష్టమైన మొత్తం లలితా సహస్రనామంలో ఎంతో పవర్ఫుల్ అయినటువంటి 8 నామాలు. అద్భుతం. ఇందులో మృత్యు గురించి ఉంది, రోగం గురించి ఉంది, ఉమ్, అదృష్టం గురించి ఉంది, సౌభాగ్యం గురించి ఉంది, అన్నిటి గురించి రైట్, చక్కగా చదువుకోవచ్చు. చదువుకోవచ్చు. అద్భుతంగా తెలియజేశారక. ఖచ్చితంగా ఇది మన వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా అడాప్ట్ చేసుకుని డెఫినెట్ గా ఆ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.